మేడ్చల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జవహర్ నగర్ బాలాజీ నగర్ లో మున్సిపల్ ఆఫీస్ ని ముట్టడించిన జవహర్ నగర్ స్థానిక మహిళలు ఎలిమినేటర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక మహిళలతో కులగణ సర్వే చేయించుకొని వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన ఎలిమినేటర్లు. వీరికి మద్దతుగా స్థానిక బీఆర్ఎస్ ఫేజ్ 2 అధ్యక్షులు జక్కుల భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణ సర్వే చేసిన ఎలిమినేటర్లకు గత 5 మాసాల నుండి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా మభ్యపెట్టి రుసుము చెల్లించలేదు. దాదాపు 28 లక్షలు ఇవ్వలేదు. 280 మందితో సర్వే చేశారు. దాదాపు 1 నెల రోజుల నుండి మొండి వైఖరి చేస్తున్నారు. ఇలానే కొనసాగితే వారం రోజుల్లో డబ్బులు చెల్లించని ఎడల మున్సిపల్ మరియు కలెక్టర్ ఆఫీస్ కు భారీ ఎత్తున ముట్టడిస్తామని జవహర్ నగర్ స్థానిక ఎలిమినేటర్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆలూరు రాజశేఖర్, ఫేజ్ 2 అధ్యక్షులు జక్కుల భాస్కర్ మరియు బీజేపీ నాయకులు రంగుల శంకర్ మద్దతు ఇవ్వడం జరిగినది. మన జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ సార్ ఆదేశాల మేరకు మేము 280 మంది వర్క్ చేసినాం. మాకు ఒక్కొక్క ఇన్వినేటర్ కి 10,000 ఇస్తాను వర్క్ చేయించుకున్నారు. 3 రోజులు స్టిక్కరింగ్ చేసినాం. దాదాపు 25 డేస్ దాకా సర్వే చేసినాం. మళ్ళీ తర్వాత డాటా ఎంట్రీలు చేసినాం. మళ్ళీ డాటా ఎంట్రీ చేసినప్పుడు కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పోర్రి, వాళ్ళ దగ్గర మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, కాల్ చేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ 1 మంత్ ఖాళీగా ఉండకుండా వర్క్ చేయించుకున్నారు. ఇప్పటికి 5 నెలలు అవుతుంది. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చినాం, కలెక్టరేట్కి వెళ్ళినాం, ఎక్కడికి వెళ్ళినా మాకు ఎవ్వరు 1 రూపాయి ఇవ్వడం కాదు కదా, కనీసం సమాధానం కూడా సరిగా చెప్పట్లేదు. మేము అప్పుడేమో మీ డబ్బులు ఇస్తారని రోడ్డు గల్లీ డోర్ తిరిగి బిచ్చగాళ్ళలాగా అప్పుడు సర్వే చేసినాం. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఇట్లనే రోడ్ల మీద ఆడపిల్లలు మాకు ఇంట్లో పని పాటలు ఏం లేవా వెళ్ళినాం. ప్రభుత్వం బీసీ కులగణన అని చెప్పేసి ఒక సర్వే చేసింది. ఆ సర్వేకి మన బట్టి విక్రమ 150 కోట్లు బడ్జెట్ పెడుతున్నాం అని చెప్పారు. ఆ 150 కోట్లు బడ్జెట్ పెట్టి రాష్ట్రం మొత్తం ఏదైతే మహిళలు ఇన్విటర్ గా అందరినీ తీసుకొని అందరినీ పని చేపించి వీళ్ళు పాపం ప్రతి ఇంటికి తిరిగి స్టిక్కర్లు పెట్టి వాళ్ళ కులగణన సర్వే ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సర్వే చేసి అందరి డీటెయిల్స్ ఆ ఇళ్లలో కుక్కలు ఎంటబడుతున్నా కానీ కొన్ని ఇళ్లలో కొంతమంది తాగుబోతులు అసభ్యంగా మాట్లాడినా కానీ అవన్నీ భరించి పాపం వీళ్ళు ఇంట్లో వీళ్ళ భర్తల యొక్క మాటలు విని చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వీరు ఆ సర్వే కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తే వీరికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పి ఈ రోజు గత 5 నెలలు అయింది. ఇప్పటిదాకా వీళ్ళు సర్వే చేసి ఇప్పటిదాకా 5 రూపాయలు కూడా రాలేదు. ఈ 5 నెలలకించి వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా 5-6 వేలు వీళ్ళే పాకెట్ నుండి రవాణా ఖర్చులు కమిషనర్ గారు ప్రస్తుతం ఇప్పుడు జవహర్ నగర్ లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు చేయమని చెప్పారు. మన అష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి దీన్ని ఖండిస్తున్నాం. ఇలా మహిళలు పొద్దున్న లేచి ఎండనక చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలి వాళ్ళు చేసింది కూడా డబ్బుల గురించే. ఇలా మన డిప్యూటీ సీఎం ఏమో 1600 కోట్లు రిలీజ్ చేసినా అని చెప్తున్నాడు కానీ మరి ఎక్కడ రిలీజ్ అయినాయి, ఎవరికి పోయినాయి, అది మాకు ఇలాంటి సమాచారం లేదు. దీన్ని చాలా ఖండిస్తున్నాం. ఈ కాంగ్రెస్ పాలన వద్దురా మాకు అనే నినాదంతో మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ఉద్యమం చేపడుతున్నాం. కాబట్టి వీళ్ళకు వెంటనే జీతాలు చెల్లించాలి. నెల రోజులు పనిచేసి ఆ కల్లిపుల్లి కబుర్లు చెప్పుకుంటా 5 నెలలు గడిపారు. ఇక ముంగట గడుపుతా అంటే మేము ఒప్పుకునే లేదు. ఇలా అంటే మున్సిపల్ ఆఫీసు ముట్టడి చేసినాం. దీని ఇంటనే కొనసాగిస్తాం. కమిషనర్ మేడం బయటకు వచ్చి మాకు చెప్పేదాకా మేము కదిలేదు, పోయేది లేదు. ఇంతవరకు కమిషనర్ మేడం బయటకు రాకపోగా ఇంతవరకు సమాధానం లేదు, ఏం లేదు. ఇది కరెక్టేనా? ఈ ప్రభుత్వానికి ఏమైనా న్యాయం అనిపిస్తుందా? ఇప్పుడు నెల రోజులు పని చేయించుకొని 10,000 రూపాయలకు నెల రోజులు పని చేయించుకొని దాదాపు 5 నెలల నుంచి తిప్పించుకుంటూ నా డబ్బులు ఏమని అడిగితే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. దాదాపు పిల్లలందరూ నిష్పెట్టి మహిళలు కూర్చుంటే ఒక్కసారి కూడా బయటకు వచ్చి సమాధానం చెప్తలేరు. ఇది న్యాయమేనా? ఇది ప్రజాప్రభుత్వంలో ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? ఈ ఆడపిల్లల ఉసురు పోసుకోవడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? కమిషనర్ గారు ఇంతవరకు బయటకు రాక ఒక్కసారి సమాధానం చెప్తలేరు. ఏసీలో కూర్చొని ఏసీ రూమ్లలో పెట్టుకొని ఏసీలో కూర్చొని ఎర్ర టెండల ఆడోళ్ళు ఎర్ర టెండర్లో కూర్చుంటారు. మీకు న్యాయం అనిపిస్తుందా? సమాధానం చెప్పాలి కదా.